హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ గురించి అనేక సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మరి అది ఒకరోజు తెలుసుకునేది కాదు. ప్రతినిత్యము పరిశుద్ధాత్మ శక్తి కొరకు వేడుకోవడం, పరిశుద్ధాత్మ గురించి ఉన్న సత్యాలు వెదికి వాక్యం నుండి అర్థం చేసుకోవడం, విశ్వాసులకు దేవుడిచ్చిన ఈ గొప్ప వరము ఏది అంటే మీ జవాబు ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ టు బిలీవర్స్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేమనాలి? పరిశుద్ధాత్మ శక్తి చాలా గొప్ప వరం. మనం కోరుకోవాల్సింది పరిశుద్ధాత్మ శక్తి. మనం యేసు ప్రభుని ఎరగనప్పుడు గొప్ప వరం ఎవరంటే యేసుక్రీస్తు మనకు వరం. చెప్ప శక్యం కానీ గొప్ప వరం యేసు ప్రభు. యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, రక్షకునిగా స్వీకరించిన తర్వాత నీకు నాకు విశ్వాసులుగా మనకు గొప్ప వరం ఏంటి? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ శక్తి లేకుంటే చాలా కోల్పోతాం, నిలబడలేం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనము క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతున్నాం. పరిశుద్ధాత్మ ఇంధనం లాంటిది. ఒక కార్ ముందుకు పోవాలంటే ఏం కావాలి? డీజిల్ కావాలి, లేకుంటే పెట్రోల్ కావాలి. మరి ఇది లేకుంటే అది పోదు సరిగా. అది ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి క్రాష్ అయిపోతుంది. ముందుకు నెట్టుకుంటూ వెళ్ళాలి, చాలా బాధపడాలి, లేకుంటే ఆ కార్ అస్సలు పనికి రాకుండా అయిపోతుంది. అలాంటిది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే నువ్వు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతావు. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ లీడింగ్ ఏ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. కాబట్టి పరిశుద్ధాత్మను అనునిత్యము ధ్యానించాలి. కొన్ని క్షణాలైనా పరిశుద్ధాత్మ శక్తి బలాన్ని నువ్వు ప్రతిరోజు ధ్యానించాలి. ఇది కొందరికి కాదు, అందరికీ ఇవ్వబడుతుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి రక్షింపబడిన ప్రతి ఒక్కరికి వరముగా ఇవ్వబడుతుంది. కానీ మనం కోరుకోం. అడుగుడి మీకు ఇయ్యబడు, అడుగు ప్రతివానికి ఇయ్యబడునని లూకా సువార్త 11:10 చూస్తే, లూక్ 11:10 అడుగు ప్రతివానికి ఇవ్వబడినట్టు. నువ్వు అడిగినావంటే నీకు ఇస్తాడు దేవుడు. కొందరికే ఇస్తాడు. ఇది రిజర్వ్డ్ ఫర్ సమ్ పీపుల్ కాదు. ఇది అడుగు ప్రతివానికి ఇవ్వబడిన. అప్పలకండ మాట లూకా 11:10 ఉంది. మీరు అడుగు ప్రతివానికి ఇవ్వండి. ఎందుకంటే యేసు ప్రభువును స్వీకరించిన తర్వాత నువ్వు దేవుని కుటుంబంలో జన్మించినావు. తను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చినాడు? చెప్పండి గట్టిగా. అధికారం ఇచ్చినాడు. ఆ అధికారం ద్వారా నువ్వు తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతున్నావు అన్నమాట. అందుకే లూకా 11 బాగా చదవండి. చివరి పారాగ్రాఫ్లో, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వనెరిగి ఉన్నారు కదా, అయితే పరలోకపు తండ్రి అయిన నేను అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను ఎందుకు ఇవ్వను అని అంటున్నాడు. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడు. మరి భూములు, ఆస్తులు, బంగ్లాలు, వెండి, బంగారం అడిగేదానికంటే శ్రేష్టమైన ఆశీర్వాదం ఈ భూ ప్రపంచంలో విశ్వాసి అడగడానికి నేర్చుకోవాలి. అది పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం. అర్థమైతే గట్టిగా దేవుని స్తుతించండి, చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. అడిగి పొందుకోవాలి. మరి ఇది దేవుడు నీకు ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు ఇంత గొప్ప వరాన్ని. అయితే మరి ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీవు మనస్సు మారి రూపాంతరం పొందుతున్నావు. పరిశుద్ధాత్మ శక్తి నేను ఎప్పుడు పొందుకున్నానో, పాత జాయిచేరియన్ క్రొత్త జాయిచేరియన్కు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. పాత స్వభావం లేదు నాకు. అందుకే పౌలు అంటాడు, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మారిపోతున్నాడు. కనుక ఇట్ ట్రాన్స్ఫార్మ్స్. మారు మనస్సు అనేది పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. తర్వాత లోతైన కార్యములు నీకు అర్థం చేసేది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధ గ్రంథం చదివితే నీకేం అర్థం కాదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయం కోరుతావో, లోతైన మర్మములు, దాగి ఉన్న రహస్యములు, నీకు అర్థం కాని సంగతులన్నీ అర్థం చేసేది పరిశుద్ధాత్ముడే. దేవుని స్తోత్రం. ఇట్ మేక్ యూ లెర్న్ డీపర్ ట్రూత్స్. అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే కలుగుతుంది. తర్వాత సువార్త ప్రకటించడానికి నీకు ఏ శక్తి కావాలనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే సువార్త ప్రకటిస్తావు. సువార్త దేవుని శక్తి. ఈ శక్తి గల సువార్త అందించాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. యూ కెనాట్ సింప్లీ ప్రీచ్ ద గాస్పల్. ఎవడన్నా కొడతాడు, తిడతాడు, ప్రాణం తీస్తాడు, అయినా నీ ప్రాణం వరకు
నీ అంతిమ శ్వాస వరకు ధైర్యంగా నిలబడాలంటే నీకే శక్తి కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్టెఫెను రాళ్లతో కొట్టబడుతున్నాడు, అయినా కానీ కించెత్తైనా భయపడలేదు. చూడండి, దర్శనం చూస్తున్నాడు, రాళ్ళు పడుతున్నాయి శరీరం మీద, కానీ పరలోకమున ఉన్న క్రీస్తు మరి తండ్రి కుడిపార్శ్వమందు నిలబడి కూర్చున్నట్టు వాక్యంలో నిలబడి స్టెఫెన్ యొక్క ఆత్మను స్వీకరించడానికి ఉన్నాడు సిద్ధంగానే. ఆ దర్శనాన్ని చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అంత భయంకరమైన క్రూరులను ఎదుర్కొన్నాడు. కళ్ళు తిప్పుతున్నారంట, పండ్లు కొరుకుతున్నారంట, రాళ్ళు రువ్వుతున్నారంట. అట్టి కోపంతో నిండిన ఆ జనసమూహాన్ని ఎదుర్కొన్నాడు ఒక్కడుగా ఉండి. రాళ్ళు రువ్వుతున్నారు, ప్రాణం వెళ్ళిపోతుంది, ఆయన భయం లేదు. చూడండి, తన ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవునికి అప్పగిస్తున్నాడు. అది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ఉంటే పిరికితనం ఉండదు. అందుకే 2 తిమోతి 1:7 ఉంది కదా, మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదండి, మనకు పరిశుద్ధాత్మని ఇచ్చినాడు. పిరికితనం గల ఆత్మ ఉన్నది, త్రాగుబోతు ఆత్మ ఉన్నది, వదరబోతు ఆత్మ ఉన్నది, భ్రమపరచు ఆత్మ ఉంది. ఇలాంటి ఆత్మలు చాలా ఉంటుంది. మనకు పిరికితనం గల ఆత్మ కాదు, మనకు పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ శక్తితో మనం ఏదైనా ఎంతైనా ప్రభు కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. హతసాక్షులుగా కావడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటే అది ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. 51:11 నుండి 13 నేను చదువుతున్నాను. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించేదను. పరిశుద్ధాత్మ శక్తి నీకు ఎందుకు కావాలని ఎవరైనా అడిగితే కొందరు అనుకుంటారు, పరిశుద్ధాత్మ శక్తి అంటే ఐ విల్ షో మై సుపీరియారిటీ ఓవర్ అదర్స్, ఇతరుల కంటే నాకు భక్తి ఎక్కువ ఉన్నదని చూపెట్టడానికి, లేక నన్నే దేవుడు ముట్టినాడు, నాకే ఇచ్చినాడు ఈ ఆత్మని నేను ఇతరులకు కనపరచడానికి కాదు పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి ఎందుకంటే పాపులకు సువార్త అందించడానికి. దేవుని స్తోత్రం. నీకు ధైర్యం ఉండాలి కదా. అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా ఇద్దరు నుండి తీసివేయకు, నాకు కావాలి పరిశుద్ధాత్మ, తీసివేయకు, నీ రక్షణానందము నాకు మరల పుట్టించు, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు. అప్పుడు అప్పుడు ఇవన్నీ నాకుంటే అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను ఏం చేస్తాను? బోధిస్తాను. దేవుని స్తోత్రం. అంటే అతిక్రమం చేయవారంటే పాపులకు నేను రక్షణ సువార్త అందించగలను. ఏ శక్తి ఉంటే? పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది. ఇతరులకు సేవ చేయాలంటే గుండె నిండుగా ప్రేమ ఉండాలి, గుండె నిండుగా ప్రేమ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు సర్వ్ అదర్స్, ఎప్పుడు మనిషి స్వార్థంతోనే నిండి ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు దేవుని ప్రేమ వారి హృదయంలో నిండుగా దేవుడు కుమ్మరిస్తాడు. కాబట్టి ఎట్టి వారికైనా పరిచర్య చేయడానికి వారికి సిద్ధ మనస్సు ఉంటుంది. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ శక్తి. లేకుంటే మనిషి ఎప్పుడు కూడా స్వార్థపరుడే, తన కార్యాలు తను చూసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత దైవ చిత్తానుసారంగా బ్రతకాలంటే ఏ శక్తి కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. టు లివ్ అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగించాలంటే పరిశుద్ధాత్మ శక్తి నీకు చాలా అవసరం. పాపాన్ని జయించాలంటే ఏ శక్తి కావాలి? వెరీ గుడ్. పాపాన్ని జయించడానికి ఏ శక్తి కావాలి? మరి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడుకుంటే సాతాను నిన్ను లొంగ తీసుకుంటుంది, పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుంది. పాపాన్ని కాదనడానికి, నేను పాపం చేయను అని చెప్పడానికి ఉన్న ధీమా నీకు ఉండాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. లేకుంటే మానవుడు పడిపోతావు, ఎన్నోసార్లు పడిపోతావు, పడుతూ లేస్తూ ఉంటావు, శక్తి లేని జీవితం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పూర్ణురాలు అవుతావో నువ్వు పాపాన్ని గుర్తుపట్టేస్తావు అన్నమాట. ఇది నాకేం మేలు చేయదు, క్రీస్తు బీజం నాలో ఉంది, ఐ కెనాట్ సిన్, నేను పాపం చెయ్యను అనే నిర్ణయం తీసుకోవడానికి నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వ్యక్తి జోలికి సాతానుడు రాడు, వచ్చినా గెలవలేడు. అలాగే చెప్తారా? చాలామంది అంటారు కదా, సాతాను శోధన అండి, ఏం చేయాలండి, మనుషులం కదండి, సాతాను శోధన చేస్తారు. సాతాను శోధనకు లొంగై దెబ్బలు తిను, మరి జైలు పాలుగా. ఎవరన్నారు కావద్దని? నువ్వు గెలవాలి, ప్రతిదీ గెలవాలి. వీ బికమ్ ఓవర్కమర్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే ఇట్టి శక్తిని ప్రతి వారు కోరుకోవాలి.
అడగాలి, పొందుకోవాలి. నాకు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి ప్రభు అని ప్రతినిత్యము ధూపంలాగా నీ గుండె నుండి ఆ యొక్క ప్రార్థన వెళ్తూ ఉండాలి. తర్వాత మరి ఈ పరిశుద్ధాత్మ శక్తి నిన్ను ఎప్పుడు నడిపిస్తుంది అన్నమాట. నడిపింపు, భక్తులు అంటారు కదా, నాకు నడిపింపు లేకుండింది నేను పోలేదు. ఇంతకుముందు విన్నారు, పరిశుద్ధాత్ముడు అడ్డగించినాడంట ఆసియాలో సువార్త ప్రకటన. మరి దేవుని చిత్తం అలా ఉండింది. ఎక్కడ జనాలు ప్రార్థన చేసి భక్తులు రావాలని కోరుకుంటారో అక్కడ పరిశుద్ధాత్ముడు భక్తులను నడిపిస్తూ ఉంటాడు. మరి కొన్ని దగ్గర వెళ్లకుండా చేస్తాడు. ఇది నా అనుభవం, నా సేవా అనుభవంలో పర్సనల్ ఎక్స్పీరియన్స్. కొందరు పిలుస్తారు, నేను వెళ్ళలేను. కొందరు ఎక్కువ పిలవకుండా నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు నడిపింపు వచ్చి నేను వెళ్ళిపోతాను. కొన్ని మాటలు కొందరి గురించి చెప్పాలని దేవుడు నడిపిస్తే నేను చెప్పలేక ఉండలేను, చెప్పేస్తాను అంతే. ఐ వాజ్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. దేవుని నడిపింపు వచ్చింది, ఆ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడంటే మాట్లాడతాను, నేను ఎవరికి భయపడను. ఎందుకంటే ఐ వాజ్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు అంటాడు, నువ్వు ఇలా చేయి అలా చేయి, నడిపింపు. అందుకే యెషయా 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. చూడండి, నీకు చాలా భయం అవుతుంది, కొన్నిసార్లు దుఃఖం వచ్చేస్తుంది, ఎవరు అర్థం చేసుకోవడం లేదని కృంగుదల వస్తుంది. వెంటనే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్నేం చేస్తాడు? ఆదరిస్తాడు. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు, వారి గాయాలు ఆయన కడతాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? పరిశుద్ధాత్ముడు అలాగూ ఆదరిస్తాడు. తర్వాత మరి నిన్ను శక్తితో నింపుతాడు. హీ ఎంపవర్స్ యూ. దేవుడు ఇచ్చిన పనిని చేయడానికి నీకు ఎంపవరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఒక సేవ దేవుడు ఇచ్చినాడు, ఒక దర్శనం నీకు ఇచ్చినాడు. ఆ దర్శనము నెరవేర్చడానికి ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి, ఎన్నో ఎత్తుగడలు ఉంటాయి, ఎన్నో లోయ అనుభవాలు ఉంటుంది, ఎంతో దుఃఖం, ఎంతో కన్నీళ్ళు గార్చాల్సి వస్తుంది, ఎంతో లేమి అనుభవించాల్సి వస్తుంది. బయట చూసిన వాళ్ళకి ఏం అర్థం కాదు, అంత బాగుంది అనుకుంటారు. కానీ సిలువ మోసే వ్యక్తికి తెలుస్తుంది ఎక్కడెక్కడ నొప్పులు, బాధలు, దుఃఖము, పోరాటము, ఎదురు శక్తులు, ఈదాలి. కానీ ఒక సేవకుడు లేక ఒక సేవకురాలు ఇన్ని సంవత్సరాలు వాళ్ళు సేవ చేసినారు, ఇన్ని కార్యాలు ప్రభు కొరకు చేసినారు, ఇంత ఆటుపోట్లు ఎదుర్కొన్నాడంటే ఏ శక్తి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. అందుకే సేవకులను ఎప్పుడు ఏ మాట అనొద్దు మీరు. యూ డు నాట్ నో వాట్ దే ఆర్ అండర్ గోయింగ్. వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతుండ్రో మీకు తెలియదు. నోటి వచ్చే మాట పడేస్తారు అంతే. మీరేదో సుప్రీంకోర్టు జడ్జిలు అన్నట్టు. వద్దు, అటు చేయకండి. యూ డు నాట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టాలు అనుభవిస్తున్నారు, పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటున్నారు, అలాగూ వారు ముందుకు సాగుతున్నారు. కాబట్టి మీరు తీర్పు తీర్చే అవసరం లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, తెలివి కలిగే ఉండాలి. అది 1 యోహాను 4 చూడండి, 1 John 4 విశ్వాసులు ఎంత తెలివి కలిగి ఉండాలో ఇక్కడ రాసి ఉంది. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోని బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని పరీక్షించడం. ఒక పని పెట్టినాడు విశ్వాసులకు. కనబడిన ఆత్మలని నమ్మొద్దు, తెలిసిపోతుంది మనకు. దేవుని బిడ్డలమైతే మనకు ఈ 9 వరాల్లో పరిశుద్ధాత్మ వరములు ఉన్నాయి కదా దేవుడు తన బిడ్డలకు ఇచ్చేది. దాంట్లో ఒక వరము వివేచన వరం. హల్లెలూయా. అద్భుత కార్యాలు చేసే శక్తి, ప్రవచన వరం, వివేచన వరం, స్వస్థపరిచే వరం, భాషలు అర్థం చెప్పే వరం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం అనే వరం. ఈ 9 వరాల్లో అతి గొప్పది విశ్వాసం అనే వరం. దీంట్లో ఒకటి వివేచన వరం. అంటే నీకు తెలిసిపోతుంది అన్నమాట, ఇది ఉట్టి నాటక్ బూటక్, ఇది నేను దీనికి పడను, నువ్వు అంత తొందరగా నిన్ను ఎవరు మోసం చేయలేరు, ఎందుకంటే యు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తెలిసిపోతుందట దురాత్మ ఏది, పరిశుద్ధాత్మ ఏది. 2 ఆత్మలు. ఒకటి దురాత్మ ద్వారా నాటకాలు, ప్రదర్శనలు, ఇంకోటి పరిశుద్ధాత్మ ద్వారా దైవ కార్యాలు. అందుకే అంటున్నాడు, ప్రియులారా, ప్రేమతో చెప్తున్నాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోని బయలువెళ్ళి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు నాటకాలు ఆడతారు, బూటకాలు చేస్తారు, మరి వారు పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటారు. ఇదంతా దేవుడు నడిపించినాడు అంటారు, అంత వట్టిదే. అది కాదు పరిశుద్ధాత్మ. మీరు విచక్షణ శక్తి ఉండాలి, వివేచన వరం కలిగి ఉండాలి. ఇలాంటి ఆత్మలు లోకంలోకి బయలుదేరి ఉన్నవి కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అని
పరీక్షించాలా మీరు. చాలా మోసగాళ్ళు బయలుదేరి ఉన్నారు. నాకు దేవుడు నడిపించినాడు. ఒక విధవరాలు మా దగ్గర భర్త చనిపోయినాడు. భర్తది బెనిఫిట్స్ అన్నీ వచ్చినాయి, ఆమె బ్యాంక్లో క్రెడిట్ అయింది, దాదాపు 5-6 లక్షలు అన్నమాట. విధవరాలు, 2 చిన్న పిల్లలతో ఉంది. మోసగాడు ఒకడు తెల్ల వస్త్రాలు ధరించి నల్ల బైబిల్ పట్టుకుని వారి ఇంటికి వెళ్ళి విధవరాళ్ళను దిగమింగుతారు జాగ్రత్త అని యేసుప్రభు ముందే చెప్పలేదా? చెప్పినాడు. ఆయన వెళ్ళినాడు, పెద్ద సేవకునిలాగా పోజ్ చేసినాడు, భాషల్లో మాట్లాడినాడు, ఓ ఇది అది అని దొంగ ప్రవచనాలు చెప్పినాడు. తర్వాత అన్నాడు, నీ అకౌంట్లో చాలా బ్యాలెన్స్ ఉందని నాకు దేవుడు బయలుపరుస్తున్నాడు, నేను ఒక మందిరం కడుతున్నాను, నువ్వు అదంతా నాకు ఇస్తే మంచి చక్కని మందిరం కట్టబడుతుంది, తర్వాత నీకు నెలకు నేను తిరిగి ఇచ్చేస్తాను. అన్నీ అబద్ధాలు. అయితే ఈమె ఆ ఆత్మ సరి అయిందో కాదో వివేచన వరం లేక అమాయకురాలు చెక్ మీద సంతకం చేసి బ్లాంక్ చెక్ అతనికి ఇచ్చేసి, పాస్టర్ గారు కదా ఆయన మందిరం కడతాడంట కదా, ఏదో దేవునికి ఇచ్చినట్టు ఇచ్చింది, కానీ మొత్తం అకౌంట్ నుండి ఊడ్చుకున్నాడు. మొత్తం 5 రూపాయలు పెట్టినాడట, మొత్తం ఊడ్చుకున్నాడు. ఇంటికి తాళం. ఈమె పోయింది, పాస్టర్ గారు ఎట్లున్నారు, చాలా రోజులైంది మా ఇంటి దర్శించలేదని పోయి చూస్తే ఆ ఇంటికి ఏమున్నది? తాళం. పరారైపోయినాడు. అది పరిశుద్ధాత్మనా? పరిశుద్ధాత్మ దొంగతనం చేస్తుందా? పరిశుద్ధాత్మ ఇతరుల సొమ్ము ఆశిస్తుందా? పరిశుద్ధాత్మ అబద్ధాలు ఆడుతుందా? పరిశుద్ధాత్మ ఇలాంటి హేయ కార్యాలు, దేవుని నామానికి దూషణ తెచ్చే కార్యాలు చేస్తుందా? ఆ విచక్షణ మీకు ఉండాలన్నమాట. పరిశుద్ధాత్మ ఏది, భ్రమపరిచే ఆత్మ ఏది, మోసపరచు ఆత్మ ఏది, ఇవన్నీ మీకు విచక్షణ ఉండాలి. అంటే కూడా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితేనే నీకు ఇవన్నీ తెలుస్తుంది. అయితే ఇలాంటివి చాలా అంత్యకాలంలో జరుగుతుంది. మోసపరచరు, చాలా మోసం. పెద్ద పెద్ద నాటకాలు చేసే వాళ్ళంతా పంజాబ్లో పట్టుబడ్డాడు ఒక దైవ సేవకుడు అని ప్రఖ్యాతి, లోక ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. గెలిచినాడట. ఈమెకు దయ్యం పట్టింది. తల్లిదండ్రులు తీసుకొచ్చినట్టు 18 ఏళ్ళ పాప, అందమైన పాపను కొద్దిగా పిచ్చి పట్టినట్టు చేస్తుందంటే, నేను 3 రోజులు ఉంచుకుంటాను, ఉపవాస ప్రార్థన చేస్తాను ఈమె కొరకు అన్నాడట. 3 రోజులు ఆ పిల్లని రేప్ చేసినాడట. గర్భవతి అయిందట. ఇది బయటికి రాగానే బాగా చితక బాధినారని. చూడండి ఎంత మోసం, ఎంత వేషధారణ. ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన. ఇలాంటి పనులు చేస్తుందా పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ నెవర్ సిన్స్ నార్ అలవ్స్ యూ టు సిన్. పాపం చేయడానికి నిన్ను ప్రేరేపించదు, పాపం చేయనివ్వదు. క్రీస్తు బీజం నీలో ఉన్నదని జ్ఞాపకం చేస్తుంది. దేవుని శిక్షను నీకు జ్ఞాపకం చేస్తుంది, దేవుని ఉగ్రతను జ్ఞాపకం చేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి పవిత్రంగా దైవ సేవ చేయడానికి ప్రేరేపించేది ఏది? పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. ఇలాంటి వారు చాలామంది తేలినారు. ఇప్పుడు బుద్ధి లేకుండా వారి వలయంలో పడితే మీరే బాధ్యులు, నష్టపోతారు. ఎంత ధైర్యం ఇలాంటి పనులు చేయడానికి, దేవుని పేరట మోసం చేయడం. అయితే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఈ లోకంలో నెరవేర్చడానికి, పాపాన్ని జయించడానికి, సాతానును ఓడించడానికి, ఆత్మలో ఎదుగుదల కలగడానికి పరిశుద్ధాత్మ శక్తి చాలా అవసరం. దేవుని వాక్యము లోతైన మర్మాలు గ్రహించడానికి పరిశుద్ధాత్మ సహాయం నీకు అవసరం. నీ హృదయాన్ని, నీ మదిని వెలిగింపజేసేది పరిశుద్ధాత్ముడే. ఇట్ ఎన్లైటన్స్, ఇల్యూమినేట్స్ యువర్ మైండ్ అండ్ హార్ట్. హల్లెలూయా చెప్తారు ఒకసారి. తర్వాత పరిచర్య చేయడానికి పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ వరములు ఇంతకుముందు చెప్పినాను. పరిశుద్ధాత్మ ఫలం కూడా గలతీ 5:22లో ఉంది. ప్రేమ నుండి ఉద్భవించే 9 రుచులు. ప్రేమ నుండే ఉద్భవిస్తుంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక ఆరెంజ్ పండు తీసుకోండి, దాంట్లో ఎన్నో తొనలు ఉంటాయి కదా, అలాగూ ప్రేమ నుండే ఉద్భవిస్తుంది ఆ 9 రుచులు. ప్రేమ ద్వారా సంతోషం, ప్రేమ ద్వారా సమాధానం, ప్రేమ ద్వారా విశ్వాసం, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఆ ఒక్క పండు ప్రేమ నుండి. ప్రేమ లేకుంటే ఇవేవి లేవు, ప్రేమ ఉంటేనే ఇవన్నీ ఫలం. కాబట్టి నీవు గుర్తు చేసుకోవాలి ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ కూడా ప్రేమ నుండే ఉద్భవిస్తుంది కాబట్టి మనం అది గమనించాలి. తర్వాత దేవుని సన్నిధి నీ జీవితం ఉన్నది అని గుర్తు చేసేది ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి. దేవుని స్తోత్రం.
యూ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవుని సన్నిధి నీ చుట్టూ ఉన్నది, నీలో ఉంది, నీ కుటుంబంలో ఉన్నది, నీ పిల్లల మధ్యలో ఉన్నదని గుర్తు చేస్తుంది పరిశుద్ధాత్ముడు. అంటే ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నువ్వు బాగా మండుతున్న మంట దగ్గర నిలబడితే నీకు తెలిసిపోతుంది కదా, సెగలన్నీ తగులుతాయి. అలాగూ పరిశుద్ధాత్ముడు దైవ సన్నిధిని నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. తర్వాత మరి దేవుని చిత్తాన్ని గుర్తు చేస్తాడు. తర్వాత దేవుని ప్రేమను నీకు గుర్తు చేస్తాడు. మరి వరములన్నీ సంఘ క్షేమాభివృద్ధి గురించి వాడడానికి కూడా నీకు సహాయపడతాడు. దేవుని వాక్యాన్ని సందర్భానుసారంగా నీకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈరోజు కూడా జ్ఞాపకం చేసిన, నా వల్ల కాదు ప్రభు, అలసిపోయినా. నిన్న కూడా నల్గొండ మీటింగ్స్, మొన్న మరి కల్వరి టెంపుల్ పోయినాను, అటు ముందు ఇంకొక దగ్గర పోయినాను. ఒక్కరోజు కూడా ఈ వారం విశ్రాంతి లేకుండే. అబ్బా నేను వల్ల కదా, లేదు ఐ హ్యావ్ టు గో ఓపెన్ ప్రేయర్ సెల్స్. కొద్ది మాటలు మరి మాట్లాడాలా, నేను ప్రేయర్ సెల్స్ ఓపెన్ చేయాలా. ఇది చాలా బియాండ్ మై ఫిజికల్ అబిలిటీ కదా. అయినా కానీ శక్తి ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్ముడే ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం గుర్తు చేస్తాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నాకు వచ్చే వాక్యాలు. మరి దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను చేయి పట్టుకొని నడిపించేది నేను. ఇవన్నీ గుర్తొస్తాయి. ఇవన్నీ ఎట్లా గుర్తొస్తాయి? చిన్న మెదడులో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సందర్భానుసారంగా దేవుని వాక్యాన్ని నీకు జ్ఞాపకము చేస్తాడు. హల్లెలూయా. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. యోహాన్ సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. జాన్ 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. చప్పట్లు కొడతారు గట్టిగా, జ్ఞాపకం చేసి. అంటే పిల్లలు మాట వినకుంటే నేను నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను, నీకు పుట్టిన వారిని నేను దీవిస్తాను. చూడండి, ఆదరిస్తుంది అన్నమాట. ఆదరిస్తుంది మనల్ని. అరే ఏంటి పిల్లల సంగతి, నువ్వేం భయపడకు, నీ సంతతి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. ఎవరు ఆదరిస్తున్నారు మనల్ని? పరిశుద్ధాత్ముడు ఆదరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ కంఫర్టింగ్ యూ అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. మరి ఇంకా చూస్తే మరి సర్వసత్యములో నడిపించేది పరిశుద్ధాత్మ శక్తి. అంటే ఇట్ లీడ్స్ యూ టు ట్రూత్, నాట్ టు ఫాల్స్హుడ్. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. ఇట్ ఈస్ ట్రూత్ అనమాట. ఈరోజు మనం ఇలాగూ కూడుకొని దేవుని ఆరాధిస్తున్నాము. రక్షణ అనుభవము, క్రైస్తవ జీవితం యొక్క మాధుర్యము, మరి దేవుని వాక్యంలో ఆనందం, ఆయన సన్నిధి అనుభవించడం, భక్తుల ద్వారా దేవుని వాక్యం వినడం, ఇవన్నీ ఎవరు ఏర్పాటు చేసినారు తెలుసా మన కొరకు? గట్టిగా చెప్పండి, పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు నీకు ప్రేమ కలిగి ఉండటం జ్ఞాపకం చేస్తాడు. ఇంట్లో గొడవలు ఉంటే, భార్య భర్తలు, అత్త కోడళ్ళు మరి గొడవలు పడుతుంటే పరిశుద్ధాత్ముడు ఏమంటాడు తెలుసా? నువ్వేం మాట్లాడకు, మౌనంగా ఉండు, ఊరకుండు, నేనే దేవుడనని తెలుసుకొనడి, నువ్వు మాట్లాడే పని లేదు, యుద్ధము నాది. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మీకు ఈ మాటలు మాట్లాడేది? హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే ఎంత ప్రయోజనం. ఎన్ని కలహాలకు దూరంగా ఉంటావు, ఎన్ని కయ్యాలకు దూరంగా ఉంటావు, ఎన్ని ఇబ్బందులకు దూరంగా ఉంటావు, ఎంత తెలివి కలిగి, ఎంత జ్ఞానం కలిగి ఉంటావు. అసలు పరిశుద్ధాత్ముడు అంటేనే జ్ఞాన సమృద్ధి అన్నమాట, జ్ఞాన సముద్రం. పరిశుద్ధాత్మ శక్తి అంటే సముద్రం లాంటి జ్ఞానాన్ని దేవుడు నీకు కుమ్మరిస్తున్నాడు. నీ మదిలో ప్రేమను నీ హృదయంలో కుమ్మరిచేస్తున్నాడు. అందుకే యెషయా 11 మొదటి 2 వచనాల్లో ఏమనుంది? యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము గల ఆత్మ. అల్లరి మరి పెద్ద శబ్దాలు చేయడం కాదు, అస్సలైన కార్యాలు మీరు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలి. ఈ ఆత్మ జ్ఞాన వివేకం గల ఆత్మ, తెలివి వివేచనే పుట్టించు ఆత్మ, జ్ఞాన బలములకు ఆధారమగు ఆత్మ అతని మీద ఉండే. ఎంత గొప్పదండి! ఇది కోరుకోవాలి. ఇంత జ్ఞానం నీకు, విచక్షణ, వివేచన
ఏ సందర్భంలో ఏ అడుగు వేయాలి, ఏ అడుగు వేయొద్దు, ఏది నో చెప్పాలి, ఏది ఎస్ చెప్పాలి, తొందరగా డెసిషన్లు తీసుకోవడానికి. అందుకే మీరు సేవ చేయడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి మీరు వెంటనే పరిగెత్తకండి. మీరు యెరూషలేములోనే వేచి ఉండి దేని కొరకు అడగండి? పరిశుద్ధాత్మ, తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ పొందుకోవడానికి మీరు యెరూషలేములోనే వేచి ఉండి ఆత్మ మీ మీద కుమ్మరింపబడుతుందని అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో ఉంది. అలాగే దేవుడు సెలవిచ్చిన ఆ గొప్ప వాగ్దానాన్ని వారు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినం ఆత్మ వర్షంతో వారు నింపబడిన అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడి వారికి తెలియని భాషల్లో వారు మాట్లాడుతున్నారు. పిచ్చి మాటలు కాదు అవి, అసలైన భాషలు అవి. అంటే ఇతర ఆ పండుగ దినము యెరూషలేముకు వస్తున్నారు అందరు యూదులు. మరి వివిధ దేశాల నుండి, ప్రాంతాల నుండి చేరుకుంటారు. యెరూషలేములో దేవుడు ఉన్నాడని, ఆలయంలో దైవ సన్నిధి ఉన్నట్టు వస్తారు పండుగ దినం. అప్పుడు వచ్చినప్పుడు వారు విని ఆశ్చర్యపోతున్నారు. ఇదేం భాష, ఇది మా భాష, వీరెట్లా మాట్లాడుతున్నారు, ఇది ఇంత స్వచ్ఛంగా మాట్లాడుతున్నారు. అంటే భాషా వరం. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీరు క్రొత్త భాషల్లో మాట్లాడతారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్న కూడా ఎవరు అన్నారమ్మా ఇంత స్వచ్ఛంగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు, తెలుగు మీ మాతృభాష కాదు కదా. నేను దేవుని దగ్గర 50 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాను, నాకు భాషావరం దయచేయమని. మరి దేవుడు నాకు ఇచ్చినాడు తెలుగు భాష. దేవుని స్తోత్రం. దాంట్లో సాధారణంగా మలయాళీస్ తెలుగు మాట్లాడితే కొద్దిగా ఫ్లేవర్ ఉంటుంది, మలయాళం కదా, కొద్దిగా పోపేసినట్టు ఉంటుంది, మలయాళం లాగా ఉంటుంది. కానీ కాదు, దేవుడు ఇచ్చిన భాష తెలుగు భాష. ఎందుకంటే నా తల్లి ప్రార్థన చేసేది, ఇదిగో నా కూతురు నీ సేవ చేస్తుంది, తెలుగు మాట్లాడే వారి కంటే తెలుగు స్వచ్ఛంగా మాట్లాడు, ఆమె కోరిక నెరవేరింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, 1 కొరింథీ 14వ అధ్యాయంలో ఉన్నది, మీరు మనుషులకు అర్థం కాని 1000 మాటల్లో మాట్లాడేదానికంటే మనుషులకు అర్థమయ్యే 5 మాటలు మాట్లాడండి అంటున్నాడు. అంటే దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధాత్మ శక్తి నింపుదల ఉంటేనే మనం ముందుకు సాగగలం. కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాలి. నీ ఉద్యోగ స్థలంలో కూడా నీవు రాణించాలంటే నీకు కావాలి పరిశుద్ధాత్మ శక్తి. కుటుంబంలో రాణించాలంటే కూడా పరిశుద్ధాత్మ శక్తి. సంఘములో నువ్వు ఏదైనా ఘనమైన కార్యం, ఘన విజయాలు ప్రభు కొరకు తేవాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు కూడా వాడబడాలంటే నీకు ఆ ఇంధనం అన్నమాట, ఇది ఫ్యూయల్. యూ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ద ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఉదయం లేవగానే అడిగేయండి, ఈ రోజుకు నాకు పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి. ఎప్పుడో పొందుకున్నాను 30 ఏళ్ల క్రితం అని కాదు. కారు కొన్నప్పుడు నువ్వు 30 లీటర్ల పెట్రోల్ వేసినావు కానీ సరిపోతుందా? అది వాడుతున్న కొలది నీకు కావాలి కదా. అలాగే జీవితంలో నువ్వు ఎన్నో సమస్యలు, రోజు నువ్వు జీవించాలి, ప్రభు కొరకు సాక్ష్యం వహించాలంటే నీకు కావాలి ఇంధనం. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు, నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు, నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు. మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో, మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో, ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమ్ము, ఆదిలో జరిగిన విధములుగా మిక్కిలి శక్తినిమ్ము. పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు, పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు, నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు, నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు.
లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయమునుంది. లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపై జయమునంది. వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయ్యా. వీరులమై సేవ చేయుటకు అభిషేకించుమయ్యా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎదుగుదువు. నీ శక్తి మాకు కావలసినది ప్రభువా నీవు ఎరుగుదువు. వరదినములలో రగులుకొని మేము వాక్యమనే వేరులో ఎదుగుటకు. వరదినములలో రగులుకొని మేము వాక్యమనే వేరులో ఎదుగుటకు. మిక్కిలి ఆత్మ మాపైన కుమ్మరించుము దేవా. మిక్కిలి ఆత్మ మాపైన కుమ్మరించుము దేవా. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. పరిశుద్ధాత్ముడా శక్తి కుమారించు. నీ శక్తి మాకు కావలసిన ప్రభువా నీవు ఎరుగుదువు. నీ శక్తి మాకు కావలసిన ప్రభువా నీవు ఎరుగుదువు. హల్లెలూయా. వరాన్ని ఆశించండి, పొందుకోండి. మరి శుక్రవారం ఉపవాసం ఉండండి 24 గంటలు. తీవ్రమైన కోరిక నీకు ఉండాలి, ఆత్మతో నింపబడాలి. లేకుంటే తడి కట్టెలు ఊదితే ఎలా పొగ వస్తుందో ఆ పొగ మాత్రం చూరుకుంటుంది. ఎండు కట్టెలు లాగుంటే నువ్వు భగ్గమని మడుతావు ప్రభు కొరకు. 3 పూటలు తినడం మానేసి ఒక పూట తినేవాడు యోగి అంట, 2 పూటలు తినేవాడు భోగి అంట, 3 పూటలు తినేవాడు రోగి. భలే చెప్పినారు, దేవుని స్తోత్రం. ఓ యోగిలా ఉండు, తక్కువ తిను, ఎక్కువ ఆశించు. ఈ జీవితంలోనే ఈ ప్రాణం ఉన్నప్పుడు, ఈ శరీరం ఉన్నప్పుడే నువ్వు పొందుకుంటావు. మరి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి ఈ లోకంలో నీవు సాతానుపై జయం, పాపంపై జయం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, సువార్త సేవ చేయడానికి, నీ మీద నీకు మరి ఏంటది శక్తి, విజయం సాధించాలి. శరీరంపై జయం, మరి దేవుడు చెప్పినట్లు విధేయత కలిగి ఉండడానికి, ఆత్మచేత బయలుపరచడం, దేవుని వాక్యం నీకు అనుగ్రహం అంటే నువ్వు అర్థం చేసుకోవడానికి, లోతైన జీవితంలోకి వెళ్ళడానికి కావాలి పరిశుద్ధాత్మ శక్తి, మరి పరిశుద్ధాత్మ జ్ఞానం. ఇవన్నీ చాలా అవసరం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయనా నీకు స్తోత్రం తండ్రి. అడుగుమన్నావు ఇస్తానన్నావు తండ్రి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తాను. ఆనాడు పేతురు ఎంత పిరికివాడు, వణికిపోతున్నాడు, అబద్ధం ఆడినాడు, నేను యేసుని ఎరగనన్నాడు, పారిపోయినాడు. కానీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ప్రాణాలే తెగించి సువార్త ప్రకటించినాడు. పేతురు నీడబడినప్పుడు రోగులు బాగైపోయినారు. పేతురు ఉచ్చాటన వాక్శక్తి ద్వారా 3000 మంది ఒకసారి, 5000 మంది ఒకసారి సంఘానికి చేర్చబడినారు. ఎంత శక్తి పరిశుద్ధాత్మ శక్తి! శిష్యులైన వారు పిరికివారిగా ఉండి సిలువనొద్ద నిలబడడానికి శక్తి లేకుండా, త్రాణి లేకుండా, భయంతో పారిపోయిన వాళ్ళే తిరిగి అపోస్తలులైపోయినారు. లోకాన్ని తలక్రిందులు చేసి వారు ఇక్కడ కూడా బయలుదేరి ఉన్నారని వారి గురించి అన్యులు సాక్ష్యం చెప్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తి అలాంటిది. ఆయన నీకు స్తోత్రం. నీ కొరకు సాక్ష్యం వహించడానికి, నీ వాక్కులు ప్రకటించడానికి, నీ కొరకు ప్రాణం పెట్టడానికి, చివరి వరకు నమ్మకంగా ఉండడానికి మాకు ఊతనిచ్చేది, మాకు శక్తిని, బలాన్ని ఇచ్చేది ఇంధనం లాంటి పరిశుద్ధాత్మ శక్తి మా అందరి మీద నువ్వు కుమ్మరించమని అడుగుతున్నాను. ప్రభు దీన్ని కోరుకోవాలి నాయన.
తండ్రి నీకు స్తోత్రం. ఆశగల ప్రాణాలను తృప్తిపరుస్తానన్నా. నీ ఆత్మను మా సంఘం మీద కుమ్మరించండి. గొప్ప ఉజ్జీవం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, పాపులు మారు మనసు పొందాలి, పాపాన్ని వదిలిపెట్టాలి, సూచక్రియలు అద్భుతాలు మా సంఘంలో జరిగించాలి. కుంటివారు నడవాలి, గుడ్డివారు చూడాలి, మూగవారు మాట్లాడాలి, చెవిటివారు వినాలి, చచ్చిన వారు లేవాలి. నాయన అపరాధముల చేత పాపుల చేత చచ్చిన వారు క్రీస్తునందు నూతన జీవం పొందుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ క్రియలను మేము చూడగలం. అలాంటి ఆత్మను మా అందరి మీద కుమ్మరించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశ